నరకాన్ని అర్థం చేసుకోవడానికి 4 విషయాలు. మొట్టమొదటిది, నరకం అనేది శాశ్వతమైన శిక్షాస్థలం. బైబిల్ సేస్, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో ఈ విషయం స్పష్టంగా తెలియజేయబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, బైబిలే చెప్పుతుంది. ప్రభు అయిన యేసు ఇలా అంటున్నాడు నరకం గురించి: వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఈ 25వ అధ్యాయం చదివితే ఏ సందర్భంలో యేసు ఈ మాట పలికాడో మనకు అర్థమవుతుంది. నరకం అనేది శాశ్వతమైన శిక్షాస్థలము. యేసు చెబుతున్నాడు, వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నీతిమంతులు నిత్య జీవముకు పోయినప్పుడు నీతిమంతులు కానివారు నిత్య శిక్షకు పోవుదురు. మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరకం గురించి జోకులు వేయటం కాదు, బాబోయ్ వాడు నరకం చూపించాడురా అని జోకులు వేసుకోవటం కాదు. బైబిల్ సెలవిస్తుంది నరకం ఉంది. అయితే మనుషుల్ని, అవిధేయులైన మనుషుల్ని నడిపించే దురాత్మగాడు సాతానుగాడు నరకం ఉందనే స్పృహలోకి రాకుండా వారి హృదయాలని, వారి మనసులను బంధిస్తాడు, సత్యాన్ని తెలుసుకోకుండా. కానీ బైబిల్ సెలవిస్తుంది నరకము నిత్యము శిక్ష అనుభవించే స్థలము. ఇక్కడ యేసు అదే మాట ఉపయోగించాడు, వీరు నిత్య శిక్షకు, ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్, నీతిమంతులు నిత్య జీవమును పోవుదురు. అంటే దీన్ని బట్టి నరకం గురించి మొట్టమొదటిగా మనం ఏమో అర్థం చేసుకోవాలంటే, నిత్యము శిక్ష అనుభవించే ఒక స్థలము. నిత్యము అంటే ఎండ్ లేదుగా, నో ఎండింగ్. మరి అటువంటి స్థలంలోకి పోవటం ఏ మానవుడైనా తట్టుకోగలుగుతాడా? ముందు మనిషి గ్రహించవలసింది ఏంటంటే, నరకం ఉందని. అది ఒక వ్యక్తి ఆ నరకంలో ప్రవేశిస్తే ఆ స్థలము నిత్యము మానవుడికి ఎవరైతే ప్రవేశించారో వారికి శిక్ష ఉంటుందని గ్రహించాలి. నరకం అనేది శాశ్వతమైన శిక్షాస్థలము. యేసు ప్రభు వారే చెబుతున్నారు. నరకం గురించి గ్రహించాలి. ఇది శాశ్వతంగా శిక్ష. అక్కడ నరకాన్ని అర్థం చేసుకోవటంలో మొట్టమొదటి విషయం ఇది.